మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెబుతున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం 2 రోజులే మాత్రం ఈ ఎన్నికల ప్రచారానికి మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు రఘునందన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రజల్లో స్పందన? తెలంగాణ రాష్ట్ర సమితికి పుట్టినిల్లు అయినటువంటి మెదక్ జిల్లాలో కారుకుండేటువంటి 4 టైర్లలో ఒక టైర్ పంక్చర్ అయిందని, అందుకని చెప్పి కారు ప్రయాణం సరిగా సాఫీగా సాగట్లేదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. నిన్న హరీష్ రావు గారు ఎన్నికల ప్రచారంలో ఇక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని, నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువ మెజార్టీని కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఇవ్వండి, ఎక్కువ ఓట్లు కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నేను హరీష్ రావు గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది నీకు హరీష్ రావు గారు, నీ పరిస్థితి ఏంది? టీఆర్ఎస్లో నీ స్థానం ఎక్కడుంది? కాబట్టి మెజారిటీ కాదు ఇక్కడ పరిస్థితి. ముందు నీ పార్టీలో 4 పయ్యలు సరిగా లేవు, 4 టైర్లు సరిగా లేకపోతే కారు సరిగా నడవదు. కాబట్టి నీ స్థానం ఏంది అనేది కనుక్కో. నిన్నగాక మొన్న సీఎం వచ్చినటువంటి నర్సాపూర్ సభలో కనీసం 2 మాటలు మాట్లాడేందుకు నీకు అవకాశం ఇవ్వలే. ఆఖరికి స్టార్ క్యాంపెయినర్ లిస్టులో హరీష్ రావు పేరు లేదని నాలాంటి నోరున్నోడు ప్రశ్నించేటోడు ప్రశ్నిస్తే పొద్దుకి నీ పేరు స్టార్ క్యాంపెయినర్ లిస్టులో పెట్టిరు. అది నీ పరిస్థితి. ఈరోజు ఉదయం అంతా నేను సిద్దిపేట నియోజకవర్గంలో ప్రచారం చేసి వచ్చిన. ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, కేటీఆర్కి కేసీఆర్కి అహంకారం పెరిగిపోయింది, ప్రజల్ని బలకరించేటువంటి విధానంలో మార్పు వచ్చింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నిన్ను గెలిపిస్తాం. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ 2 వేరు కాదట, కాంగ్రెస్ అయినా హరీష్ రావు ఇద్దరు ఒకటేనట, అందుకని నీకే ఓటేస్తాం బిడ్డ అని చెప్పి గ్రామాల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్. ప్లస్ గతంలో ఒకసారి ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర గారు గెలిచిన్నారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి కమలం గుర్తు కొత్తది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ప్రజలు మీ దృష్టికి ఈ ప్రచారంలో తీసుకొస్తున్నటువంటి సమస్యలు ఏమేమి? స్థానికులకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం అనేది మేజర్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య. రెండో సమస్య, ఒకప్పుడు పచ్చని వాతావరణంతో పల్లెలు ఇక్కడ విరాజిల్లుతుండేటివి. కాలుష్యకారక కంపెనీలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంతో పాటు భూగర్భ జలాలను కూడా కలుషితం చేసిరు. అది నక్కవాగైనా మంజీరా జలాలైనా ఇంకొకటైనా మొత్తం కాలుష్య కాసారాలుగా మార్చిండ్రు. గోదావరి ఉపనదులన్నింటి పక్కన కంపెనీలను పెట్టి కాలుష్య కాసారంగా మెదక్ జిల్లాని మార్చిండ్రు. ఒకప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నక్కవాగు చచ్చిపోయింది, దాంట్లో నీళ్లు వాడుకోవద్దు అని చెప్పిండ్రు. కాలుష్యాన్ని పరిష్కరిస్తాం. మెదక్ జిల్లాకి రైతాంగానికి సంబంధించినటువంటి నీళ్లు, సింగూరు నీళ్ళని మెదక్ జిల్లాకి తాగేతందుకు సాగునీటికి ఇస్తా అని చెప్పిండ్రు. 10 సంవత్సరాలు ఈ ప్రాంతంకి వెళ్ళి మంత్రిగా చేసిన సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా ముచ్చట్లు మస్తుగా చెప్పింది మంత్రిగా ఉన్నప్పుడు, నీళ్లు తీసుకొస్తున్నాం, సింగూరు నీళ్ళు వస్తున్నాయని. కేసీఆర్ కూడా 2014 ఎన్నికలప్పుడు చెప్పిండు, నర్సాపూర్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్పిండు. జర్రంతా అవతలకు పోయినాక సింగూరు కట్ట మీద కుర్చేసుకొని కూర్చుంటే సింగూరు జలాలు మెదక్ జిల్లాకి తాగేతందుకు సాగునీటికి ఎందుకు రావో నేను చూస్తా అన్నాడు. పాపం సారు గెలిచి 2 సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయింది, కానీ సారు కుర్చీ దొరుకుతలేదు, సింగూరు కట్టకు అడ్రస్ దొరుకుతలేదు అనేది మెదక్ జిల్లా ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవే కాకుండా కొత్తగా ఈ ప్రాంతానికి ఒక రైల్వే లైన్ కావాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. తూప్రాన్ దగ్గర ఉన్నటువంటి మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లికి ఒక రైల్వే లైన్ వేయడం, అక్కన్నపేట దగ్గర నుంచి మెదక్కి ఒక రైల్వే లైన్. నేను చిన్నగా మొదటిసారి నాకు ఓటు వచ్చినప్పుడు నినాదం బాగారెడ్డి గారు, అక్కన్నపేట నుంచి మెదక్ దాకా రైల్వే లైన్ వేస్తా. బాగారెడ్డి గారు పోయినరు, మాణిక్రెడ్డి గారు పోయినరు, నరేంద్ర గారు పోయినరు, విజయశాంతి గారు పోయినరు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి టెన్యూర్ కూడా పోయింది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా చెప్పినారు రైల్వే బడ్జెట్లో. ఈ అలడికి పూర్తి కాలేదు. కానీ మేము వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు 197 కోట్లు ఏక దఫా కింద శాంక్షన్ చేస్తే ఇలా అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ 90% పనులు పూర్తయినాయి. ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు, ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా ప్రశ్నించే గొంతులు ఉండాలి. ఏ పార్టీ నుంచి గెలిచినా వేరే పార్టీ కండువాతోటి గెలిస్తే ఏ మందల గడితేంది, నా మందలు ఇంతే చాలనే నీతిలో ఏ జెండా మీద గెలిచినైనా తన జెండాలో కలుపుకుంటున్నటువంటి కేసీఆర్ని ప్రశ్నించాలంటే ఆ ప్రశ్నించే గొంతు రఘునందన్ అయితేనే బాగుంటుందనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి మీడియా ప్లగ్గులు వీకేసినా, లేకపోతే పేపర్లను బంద్ చేసినా, లేదా రాజకీయ నాయకుల్ని కోర్టులు కేసుల పేరిట అరెస్టులు చేసినా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే పాలకపక్షంతో ప్రతిపక్షం ఉండాలి. ఆ ప్రతిపక్ష పాత్ర నేను పోషించడానికి సిద్ధంగా ఉన్నా. ఏ ఉద్యమాల గడ్డ మెదక్ జిల్లా ఉందో ఆ గడ్డ నుంచే నా గొంతుకను వినిపించాలనుకుంటున్నాను. కాబట్టి ప్రజల్ని నన్ను ఆశీర్వదించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఇది రఘునందన్ రావు మనతో చెప్తున్నటువంటి అంశం. ప్రజలకి తన ప్రశ్నించే గొంతుని పార్లమెంటులో ఉండే విధంగా కూడా తను గెలిపించాలని కోరుతున్నారు. అలాగే మిగిలినటువంటి అభ్యర్థులు, సూట్ కేసులతో వచ్చినటువంటి అభ్యర్థులు, అటువంటి వాళ్ళ వల్ల ప్రజలకు ఒరిగేదేం లేదు. గతంలో గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా మెదక్ జిల్లాకు చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అనేకమైనటువంటి రోడ్లకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రాజెక్టుల విషయానికి సంబంధించి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతోనే జరుగుతున్నాయి. సో కాబట్టి రఘునందన్ని తనని గెలిపించాలని కూడా ఆయన కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.